హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బై. ఫ్యూ మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ అయితే నేను వీడియోస్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటి నుంచి నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా మన గార్డెన్ అప్డేట్కి వస్తే ఇది ఏప్రిల్ మంత్లో వీడియో ఆల్మోస్ట్. సో మనకి వర్షాలు అది స్టార్ట్ అవ్వగానే ఇంకా ఎండలు కొంచెం రావడం మొదలయ్యాయి అన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్న ప్లాంట్స్ నుంచి సీడ్స్ పడి కొన్ని అయితే మొలకలు వచ్చాయి వాలంటీర్గా. నేను ఇక్కడ అవే చూపిస్తున్నాను. మేజర్గా వచ్చినవి అయితే మనకి బంతిపూ చెట్లు, మ్యారీగోల్డ్, టమాటోస్, కొన్ని చిల్లీస్ వచ్చాయి. బట్ నేను కూడా వేసాను. దానిలో నేను వేసినవి ఎక్కడున్నాయి ఆర్ వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్ ఎక్కడున్నాయి అనేది అయితే నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ అయితే కనుక వాలంటీర్గా వచ్చిన ప్లాంట్సే. ఏది కూడా నేను సీడ్స్ అయితే వేసినవి కాదు. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నవన్నీ కూడా నేను అక్కడ ఆ పార్ట్లో సీడ్స్ వేసాను. బట్ ఇప్పుడు అందులో అన్ని రకాలు మిక్స్డ్ ఉన్నాయి. ఎక్కడే వచ్చాయో తెలియట్లేదు అనేది అయితే ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బంతిపూ చెట్లే. మనకి లాస్ట్ ఇయర్ అయితే కారబంతి చాలా ఫ్యూ ప్లాంట్సే ఉన్నాయి. ఒక ప్లాంట్ అయితే నేను కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాను. ఇయర్ అయితే 1000 ఆఫ్ ప్లాంట్స్ అయితే వచ్చాయి మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో వాలంటీర్గానే. మరి ఇంకా వీడియో అయితే చూసేయండి కంప్లీట్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మనకి లాస్ట్ ఇయర్ ఫ్రీజ్ వచ్చినప్పుడు చాలా టమాటోస్ అవన్నీ అయితే వేస్ట్ అయిపోయాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఆల్రెడీ మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అందరికీ మనకి లాస్ట్ ఇయర్ ఏమేమి గ్రో చేసుకున్నాము అండ్ ఫ్రీజ్ వల్ల ఏమేమి వెజిటేబుల్స్ పాడైపోయాయి అనేది కూడా మీరైతే చూసుండొచ్చు. సో ఇంకా లాస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయిన టమాటోస్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రీజ్ రావడం వల్ల, అంటే మెచ్యూర్ అయి ఉంటాయి. బట్ అవి కలర్ రాకపోవడం వల్ల నేను హార్వెస్ట్ చేయకుండా ఉండి అవి అలా సీడ్స్ అయితే పడిపోయి మొత్తం అయితే ప్లాంట్స్ వచ్చేసాయి. ఆ సీడ్స్ అన్నీ ఈవెన్ కొన్ని గ్రాస్లో కూడా పడిపోయి వచ్చేసాయి. ఇవన్నీ కూడా అలా మనకి లాస్ట్ ఇయర్ ఫ్రీజ్ వచ్చి పాడైపోయిన తర్వాత వచ్చిన ప్లాంట్సే. ఇవన్నీ బీన్స్ వెరైటీ అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ అక్కడ ఉన్న పైన లేయర్స్ వాటిని బట్టి అయితే అదేం ప్లాంట్ అని నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. ఇవైతే నేను ఇక్కడ వేసాను బెల్ పెప్పర్స్ అండ్ కొన్ని వెరైటీస్ ఆఫ్ పెప్పర్స్, పచ్చిమిర్చి వెరైటీ, బట్ అవి ఏంటో తెలియదు. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తాను. అయితే లాస్ట్ ఇయర్ గోంగూర ప్యాచ్ అయితే ఉంది కదా, ఆ గోంగూర ప్యాచ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా గోంగూర, తోటకూర, టమాటోస్ అండ్ బంతిపూలు మొత్తం అంతా కూడా దోసకాయ, టమాటో, బంతిపూలు అండ్ పచ్చిమిర్చి మేజర్గా మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్ ఇవైతే. అండ్ ఇదంతా ఒక సైడ్. అండ్ ఇంకొక సైడ్ ఇది లాస్ట్ ఇయర్ మనకి బీరకాయలు ఇవన్నీ కాసాయి కదా, ఆ సైడ్ అనమాట ఇది. ఇక్కడ కూడా మనకి పొనగంటి కూర, మింట్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసకాయలు. ఇప్పుడు అలా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్ కూడా నేను ఏమైనా రిమూవ్ చేద్దాము అంటే కొన్ని దోసకాయ ప్లాంట్స్ అవన్నీ నాకు ఒక 4-5 వెరైటీస్ దోసకాయలు అయితే ఉన్నాయి. సో దానిలో నాకు ఏ వెరైటీ దోసకాయ అనేది తెలియదు కదా. సో కొన్ని అలా ఉంచుకోవాలా తీయాలా అనేది అయితే నాకు ఏం క్లారిటీ లేదు. అండ్ ఇవన్నీ కూడా వాలంటీర్గా వచ్చిన ప్లాంట్స్. అసలు నేను ఏది కూడా ఇక్కడ ఒక్క సీడ్ కూడా వేయలేదు. సో అదే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, అసలు టమాటోస్ కానీ, దోసకాయ కానీ, బంతిపూలు కానీ, కొన్ని చిక్కుడుకాయలు కూడా చాలా వాలంటీర్గా వస్తున్నాయి. ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని. సో ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే రేకాయ చెట్టు. ఇది లాస్ట్ ఇయర్ మేము రేగొడియాలు తినేసి సీడ్స్ వేస్తే కనుక ఆ సీడ్స్ నుంచి వచ్చింది రేకాయ చెట్టు. అండ్ ఇంకా ఫ్రీజ్ వచ్చిన తర్వాత మొత్తం డ్రై అయిపోయింది, ఇంకా పాడైపోద్ది అనుకున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ ఇయర్ చూస్తే కనుక నేను ఫ్రీజ్ అప్పుడు ఒక బ్లాక్ కవర్తో ర్యాప్ చేశాను దాన్ని. సో కానీ అంతేం హెల్ప్ అవ్వలేదు. చాలా ఎక్స్ట్రీమ్ ఫ్రీజ్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్కి అది ఇంకా మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా చచ్చిపోతుందేమో అనుకున్నాను, కానీ మళ్ళీ కొంచెం వర్షాలు పడేసరికి చిగుర్లు అయితే వస్తుంది. సో హోప్ఫుల్లీ ఇయర్ కొంచెం పెద్దది అవుతుంది అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, చూసేయండి. అండ్ ఇంక ఇప్పుడైతే ఇదంతా కూడా దోసకాయలే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూపిస్తుంది గోంగూర. లాస్ట్ ఇయర్ మేము వచ్చిన వేస్ట్ అంతా ఏం చేసాము అంటే శాండ్విచ్ మెథడ్ లాగా అక్కడ కంపోస్ట్ అవుతుంది అని చెప్పి అలా లేయర్లో వేసాము. దానిలో నుంచి మనకి చాలా గోంగూర ప్లాంట్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇప్పుడు చూపిస్తుంది అయితే తోటకూర. ఇవైతే నేను సీడ్స్ వేసాను.
సీడ్స్ వేసిన వెంటనే వర్షం అయితే వచ్చింది. దానివల్ల సీడ్స్ అన్నీ మూవ్ అయిపోయాయి అనుకున్నాను నేను. సరే ఇంకా ఎంత వచ్చితే అంతే వస్తుంది అని చెప్పి ఇంకా అదైతే వదిలేసాను. దీని పక్కన ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే పాలకూర, స్పినాచ్. ఇది కూడా నేను సీడ్సే వేసాను. ఇవైతే నేను లోస్ హోమ్ డిపోలో అయితే తీసుకొచ్చుకున్నాను సీడ్స్. అండ్ దీని బ్యాక్ సైడ్ నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. అండ్ ఇవన్నీ అయితే కొంచెం బాగానే జర్నేట్ అయ్యాయి. ఓన్లీ తోటకూర మాత్రమే కొంచెం అంతా ఒక దగ్గరే ఎక్కువ మొక్కలు అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా టమాటో ప్లాంట్స్, ఇవన్నీ దోసకాయ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వాలంటీర్ ప్లాంట్స్. ఇప్పుడు తోటకూరలో కానీ, పాలకూరలో కానీ, అండ్ కొత్తిమీరలో ఇవన్నీ వచ్చినాయి కూడా. ఇదంతా కొత్తిమీర ప్యాచ్. దీనిలో కూడా అసలు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. దోసకాయలు కానీ, బంతిపూలు కానీ, టమాటోస్ కానీ. టమాటోస్ అయితే చూడండి, ఎక్కడైతే ఫుల్ కాయ పడుతుందో అక్కడ మొత్తం కాయలా గుంపుగా వస్తున్నాయి మొక్కలన్నీ. సో అసలు చాలా అంటే చాలా మొక్కలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది యాపిల్. అది జస్ట్ మనం యాపిల్స్ వేస్ట్ అది ఉంటుంది కదా, అది కంపోస్ట్లో నుంచి మనకి యాపిల్ మొక్క అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా అయితే ఇలా ఉంది చూడ్డానికి. ఇదంతా తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర ప్యాచ్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా వాలంటీర్ ప్లాంట్సే. ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.